జై శ్రీరామ్ అండి అందరికీ. అమ్మల కన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవీ శరన్నవరాత్రుల్లో ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తాం కదండి. మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నా కూడా ఏవో సందేహాలు వస్తూనే ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఆ శక్తి స్వరూపిణి విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలుసుకుందాము. అలాగే అమ్మవారికి అంగరంగ వైభవంగా సాగే ఉత్సవాల విశేషాలని కూడా ఈ వీడియోలో చూద్దాము. నవరాత్రి పూజ అంటే ఏంటి అంటే, ఏడాదిలో మనకు 5 నవరాత్రులు వస్తాయండి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవీ శరణ్ నవరాత్రులు, పుష్యమాసంలో శాకంబరి నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవీ శరణ్ నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. అంటే రేపటి నుంచి మొదలయ్యేవి చాలా విశేషమైనవి అండి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన హస్తా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం నవరాత్రులు 11 రోజులు వస్తున్నాయండి. మీకు కుదిరితే చక్కగా ఆరాధించుకోవచ్చు. లేదంటే 9 రోజులు, లేదంటే 7 రోజులు, లేదంటే 5 రోజులు. అది కూడా కుదరకపోతే చివరి 3 రోజులు, సప్తమి, అష్టమి, నవమి చాలా ముఖ్యమండి. వీటిలో ఏది కుదరకపోయినా కనీసం చివరి రోజు, ముఖ్యంగా నవమి తిథి రోజు అయినా ఆ ఒక్క రోజు అయినా పూజ చేసుకోండి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, ముందుగా వారి వారి ఆచార సంప్రదాయాన్ని అనుసరించి చేసుకోండి. ఉదాహరణకి కలశ స్థాపన చేసుకోవాలి, అది మీకు ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. అలాగా ముందు మీ ఆచార సంప్రదాయాన్ని అనుసరించి చేసుకోండి. ఇదేది చేయడానికి మాకు శక్తి లేదు, తెలీదు అనుకుంటే తేలికగా అమ్మవారి ఫోటో ముందు పసుపు గౌరీ మాతని చేసుకొని ఆ పసుపు గౌరీకే మీరు కుంకుమార్చన చేసుకోండి. మీకు 108 అష్టోత్తర నామాలు వస్తే అవి చెప్పుకుంటూ కుంకుమ పూజ చేయండి. లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ 108 సార్లు చేసినా సరిపోతుంది. మీకు వస్తే అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. లేదంటే మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి, సరిపోతుంది. మీకు గురువు ఉపదేశం ఉంటేనే లలితా పారాయణం చేయండి, లేదంటే వద్దు. సామూహికంగా చేయాల్సి వస్తే మాత్రం మన తండ్రి గారిని తలుచుకొని, ఆయనే మన మొదటి గురువు కాబట్టి ఆయన్ని తలుచుకొని మీరు సామూహికంగా పారాయణ చేయవచ్చు. కానీ గురూపదేశం లేకుండా లలితా పారాయణం చేయకూడదు. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే కట్టు పొంగలి, పులిహోర, గుడాన్నం, పాయసం, పరమాన్నం, ఇలా మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఏదైతే చేయగలరో ఆ విధంగా చేయండి, సరిపోతుంది. మనకి భక్తి ప్రధానమండి, ఇవన్నీ కాదు. అమ్మవారు చూసేది కేవలం భక్తి. మీరు 9 రోజులు నిష్టగా చేయాలనుకుంటే మాత్రం నియమాలు పాటించండి. భూషయనమే చేయాలి, అంటే నేల మీదే పడుకోవాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇటువంటివి నియమాలు మాత్రం ఉంటాయి, అవి మాత్రం ఆచరిస్తే సరిపోతుంది. ఇంకా ఉపవాసం చెయ్యాలా వద్దా అంటే, మీకు శక్తి ఉంటే చెయ్యండి, శక్తి లేకుండా మాత్రం అస్సలు చేయవద్దు. తేలికగా అయినా ఏదైనా ఆహారం తీసుకొని మనసులో మాత్రం ఎప్పుడు అమ్మ నామస్మరణ చేసుకోండి, చాలు, సరిపోతుంది. అంతవరకు ఈ నవరాత్రుల రోజులలో ముత్తైదువులకు మీకు కుదిరితే తాంబూలం ఇవ్వండి. సువాసిని పూజ, కుమారి పూజ, బ్రాహ్మణులకు సంతర్పణ, ఇలాంటివి మీకు కుదిరినంతలో చేయండి. ఇలానే చేయాలని ఏమీ లేదండి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. అంతేకాని అందరినీ ఒక గాడిన కట్టేయలేమండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి. కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా చేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యం భక్తి ప్రధానం అండి, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. నిరంతరం మనసులో నామస్మరణ. ఈ సమయంలో
ప్రకృతిలో చాలా శక్తి ఉంటుందండి. మీరు ఎంత అమ్మవారిని కొలుస్తూ ఉంటే ఆ సాత్విక శక్తి అదంతా మనకు కూడా వస్తుందన్నమాట. ఇలా మనం కనుక భక్తి శ్రద్ధలతో నిష్టగా ఈ 9 రోజులు అమ్మవారిని కొలిస్తే మాత్రం మనకి దుఃఖ, దారిద్ర్య, శత్రు బాధలు తొలగిపోతాయండి. అంతేకాదు ధనము, ఆయుష్, యశస్సు, కీర్తి ప్రతిష్టలు, ఇంకా సాత్విక బలము, అలాగే జ్ఞానం వైపు అడుగు వేయడానికి కూడా అమ్మవారు సహకరిస్తారండి. అమ్మవారి 9 రూపాలను, వాటి విశేషాలను ఇప్పుడు చూద్దామండి. శ్రీశైల భ్రమరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రం, శృంగేరి శారదా పీఠం నవదుర్గల అలంకారంలో దేవీ భాగవతాన్ని అనుసరిస్తాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్టును గాయత్రి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. అందులో స్థానిక ఐతిహ్యాలు, పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మనేనని మనం మర్చిపోకూడదు. ముందుగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం. ఈ అమ్మవారిని 9 బాలికగా భావించి ఉపాసిస్తారు. ఈ అమ్మవారు జ్ఞానానికి, శక్తికి చిహ్నం. శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని, ధనాన్ని ప్రసాదించే రూపం. బండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది. రెండవ అవతారం గాయత్రీదేవి అవతారం. గయలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లి. మూడవ అవతారం అన్నపూర్ణాదేవి. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం కదా. పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణం అని అర్థం. సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణామాతను కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి ఎటువంటి లోటు ఉండదు. నాలుగవ అవతారం కాత్యాయని దేవి. పార్వతికి మరో పేరు. మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాత్యాయని దేవేనని కందపురాణం పేర్కొంటోంది. ఐదవ అవతారం మహాలక్ష్మి అవతారం. సంపదకు, ఐశ్వర్యానికి అధిదేవత. అష్టలక్ష్ములుగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి. శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది ఈ లలిత అమ్మవారు. ఏడవ అవతారం మహాచండీ దేవి. దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులకు విజయాన్ని, కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. అడ్డంకులన్నీ తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది ఈ మహాచండీ దేవి. ఎనిమిదవ రోజు 8వ అవతారం మహాసరస్వతి అవతారం. జ్ఞానం, విద్య, కళలకు అధిదేవత. ఈ తల్లిని ఆరాధిస్తే మనకు జ్ఞానం లభిస్తుంది. 9వ రోజు 9వ అవతారం దుర్గాదేవి. సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం. ఈ తల్లి దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. 10వ రోజు మహిషాసుర మర్దిని. దుష్ట శిక్షణ, శిష్టరక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషుడిని సంహరించిన పరమ పావని. అమ్మను సేవిస్తే ఆపదలు, భయాలు తొలగిపోతాయి. 11వ రోజు రాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి కరుణామయి. అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తి మంతురాలు. ఇదండి, ఈసారి 11 రోజులు వస్తున్నాయి కాబట్టి 11 అవతారాలు. మరొక ముఖ్య విషయం అండి, మీరు కుమారి పూజ చేయదలుచుకుంటే మీ సమీపంలో ఉన్న
కాస్త పేద పిల్లలకి పిలిచి వాళ్ళకి చక్కగా మీ శక్తి మేరకు బట్టలు కొనివ్వడమో, వాళ్ళ స్కూల్‌కి ఫీజులుకి సంబంధించి డబ్బులు ఇవ్వడమో, ఇలా తోచినంతలో మీరు సహాయం చేయండి. ఆ అమ్మవారు ఎంతో సంతోషించి మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. ఇదండి. అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంతలో మీ సందేహాల్ని నేను నివృత్తి చేస్తాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. కృష్ణార్పణం.